హలో బ్రో! ఇవాళ చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఛానల్ మొదటిసారి మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. ముందుగా ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేయాలి. అది వేరే గిన్నెలో తీసుకొని టమాటాలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. అది ఇంకొక బౌల్‌లో తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసి, సాల్ట్ వేసి, తరుక్కున్న చిక్కుడుకాయల్ని ఆ నీళ్ళల్లో వేసి బాగా ఉడికించాలి. మూత పెట్టక్కర్లేదు బ్రో. తర్వాత ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క, ఎలాచి, లవంగము వేసి అది ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చిన్నుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి బ్రో. ఆనియన్ పేస్ట్ సగమయ్యేదాకా లేదా ఆయిల్ ఓజ్ అవుట్ అయ్యేదాకా లేదా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పసుపు, కారం కూడా వేసుకోవాలి. ఒక 100 ml ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఉడుకుతూ ఉండంగా గరం మసాలా, కొరియాండర్ పౌడరు, తర్వాత జీరా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టిన చిక్కుడుకాయలని దీనిలో వేసుకోవాలన్నమాట. చిక్కుడుకాయలు ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది బ్రో. మసాలా అంతా పట్టించి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడికించుకోండి. తేమంతా పోయేదాకా ఉడికించుకోండి. ఆ తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసి దించేయటమే. అంతే బ్రో. చపాతీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.